కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అఘోరి గురించే చర్చ. ఎక్కడ నలుగురు కూర్చున్నా ఇదే చర్చ. శ్రీవర్షినితో అఘోరి జర్నీ హాట్ టాపిక్ అవ్వగా, ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లకి మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. అఘోరియే తన మొదటి భర్త అంటూ మీడియా ముందుకు రావడంతో అఘోరి ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ అయితే ఇప్పుడు చోటు చేసుకుంది. శ్రీవర్షినిని పెళ్లి చేసుకునేందుకు గాను గత నెలలో తన వద్దకు వచ్చి మెడలో ఉన్న తాళిని తీసుకొని వెళ్ళిపోయాడని ఆ మహిళ పేర్కొంది. తనతో అఘోరి గతంలో మాట్లాడిన కాల్‌ను కూడా బయటపెట్టింది. ఇది వైరల్ కావడంతో అఘోరి దీనిపై స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన రాధ ఓ లాయర్. ఆమెకు మ్యారేజ్ అయిందని, ఆమె భర్త మరో మహిళతో వెళ్ళడంతో మానసికంగా కుంగిపోయింది. ఆ సమయంలో తనకు ఫోన్ చేసి తన భవిష్యత్తు కాపాడాలని కోరిందని అఘోరి చెప్పుకొచ్చింది. తనను ఫోన్ కాల్‌లో అప్రోచ్ అయిన తర్వాత తాను కలిశానని, తనకు నాతో పెళ్లి జరిగిందనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అఘోరి చెప్పుకొచ్చింది. ఆమెకు తాళి కట్టినట్టు అబద్ధాలు చెబుతోందని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని చెప్పింది. తను విడుదల చేసిన ఆడియోలో ఐ లవ్ యూ, మిస్ యూ అన్నట్లు ఉందని, అది నేను కామన్‌గా ఉపయోగించే పదమని వివరణ ఇచ్చింది అఘోరి. ఇప్పుడు ఈ ఇష్యూ మరింత పెద్దగా అవుతోంది. అటు శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆమె తమ వద్దకు వచ్చేయాలని కోరుతున్నారు. అఘోరిమాత పేరిట శ్రీవర్షినిని ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీవర్షిని జీవితంతో అఘోరి ఆడుకుంటోందని, తమ కూతురిని అఘోరి చెర నుంచి విడిపించాలని వారు కోరుతున్నారు. కానీ శ్రీవర్షిని అఘోరితోనే తుది శ్వాస వరకు ఉంటానని ఖరాఖండిగా చెబుతోంది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ఓ మహిళను ఇదివరకు అఘోరి పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి. ఆడియో క్లిప్ కూడా వెలుగులోకొచ్చింది. దీంతో దేవదూత ముసుగులో అఘోరి మహిళలను ట్రాప్ చేస్తుందనే ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతోంది. అందుకే ఇక ఈ విషయంలో స్వామీజీలు లీడ్ తీసుకొని అఘోరి చేస్తున్న వాటికి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్‌లు కూడా వినిపిస్తున్నాయి.